ఎగ్జాంపుల్ ఆ! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామాయణం లోపల ఒక సీక్వెన్స్ ఉంటుంది. సగరుడు అనే ఒక రాజు ఉంటాడు. వాడికి 60,000 సన్స్ ఉంటారంట, కొడుకులు ఉంటారంట. వాళ్ళు ఎవడో ఇంకొకటి ఎవడో రాక్షసుడినో ఎవడో ఎతుక్కుంటూ భూమి లోపల తవ్వుకుంటూ వెళ్తారంట. తవ్వుకుంటూ వెళ్తే దాని ఎడ్జ్ కనిపిస్తాయంట. అక్కడ కింద 4 ఏనుగులు ఉంటాయంట. 4 దిక్కుల్లో తిరిగే ఏనుగులు ఉంటాయి. ఆ 4 ఏనుగులు ఒక తాబేలు మీద నుంచుని ఉంటాయంట. ఆ అంటే అది తాబేలు మీద ఎర్త్ కోర్ అంటే అలా. ఎస్ 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 ఓకే. ఓకే. అదే కింద కింద ఉన్న తాబేలు అంట ఎర్త్ కోర్ అని మనం అనుకోవాలి. పైన ఉన్న ఏనుగులు ఏమిటి అంటే అవి టెక్టానిక్ ప్లేట్స్ అంట. ఎందుకంటే ఆ ఏనుగులు అప్పుడప్పుడు బరువుని అటు ఇటు సర్దుకునేటప్పుడు ఈ భుజం మీద నుంచి ఆ భుజానికి జరుగుతున్నప్పుడు భూమి కంపిస్తుందంట. సో కాబట్టి అవి మనం ప్లేట్స్ గా అభివర్ణించుకోవాలి. ఇక్కడ 2 పాయింట్స్ మనం చూడాలి. అది ఎర్త్ కోర్ కాదు. ఎందుకు అంటే ఫ్లాట్ ఎర్త్కి కోర్ ఉండదు. ఓకే. సెకండ్ ఇంకొక చిన్న కరెక్షన్ ఏంటంటే రామాయణం ప్రకారం అవి వాటి మీద ఏదన్నా పురుగులై వాలినప్పుడు తోకని ఊపుతుంటాయన్నమాట. ఆ ఊపినప్పుడు భూమి కంపిస్తూ ఉంటుంది. ఓకే. ఐ థింక్ ఇది మహాభారతం అనుకుంటాను. అవి భుజాలు నొప్పి పుట్టి ఇట్లాగా భుజాలు సవరించుకున్నప్పుడు ఎర్త్క్వేక్ రావటం అనేది అంటే ఇంప్రూవ్డ్ వర్జన్. సైన్స్ ఇంప్రూవ్ అయింది అవ్వాలి కదా, సో ఇలా ఇంప్రూవ్ చేశారనమాట. ఓకే. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. రామాయణానికి తెలిసినంత వరకు రామాయణం కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో తెలిసినంత వరకు ఫ్లాట్ ఎర్త్ అంతే. కానీ సార్ మీరు బిఆర్ చోప్రా అది మహాభారత్ చూసారు, దాంట్లో కృష్ణుడి అదేంటి దాంట్లో అదేంటి ఆవిడకి కృష్ణుడు సారీ అంత ఇగ్నోరెంట్ గా మాట్లాడుతున్నా ఆవిడకి దాంట్లో ఇది కనపడుతుంది కదా, ఇదే సర్కిల్ అది కనపడుతుంది కదా, మరి అంటే అనొచ్చు కదా. ఏముంది సార్ ఇప్పుడు మనకి కబుర్లు చెప్పడానికి ఏముంది, నాకు విశ్వం అంతా కనపడింది. విశ్వం అంటే ఏంటో కూడా తెలియదండి వాళ్ళకి. 4 చుక్కలు 5 చుక్కలు కనిపిస్తాయి, ఇది ప్లానెట్స్ లాగా, మిగతా అన్ని చుక్కలు. టెలిస్కోప్ లేవు కదా. ఇప్పుడు వీడు ఇదిగోండి మహాభారతంలో క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఆయన నోరు తెరిచినప్పుడు విశ్వమంతా, ఆ విశ్వంలో ముల్లోకాలు కనిపించాయి, 14 భువనాండాలు కనిపించాయి, సూర్యచంద్రులు కనిపించారు. సో మన వేదాల ప్రకారం మన యూనివర్స్ ఇదనమాట. మొత్తం 14 భువనాండాలు. భువనాండాలు అంటే 4 ఫ్లాట్ డిస్క్ లాంటి ప్లేసెస్ అనమాట. ఓకే. సో మొత్తం 14 ఇక్కడ మీకు కనిపిస్తుంది. రైట్. ఇంకా హిందూ యూనివర్స్ ప్రకారం మీకు ఇందులో చూసినా కూడా ఫస్ట్ సూర్యుడు ఉంటాడు. 1,00,000 యోజనాలకి సూర్యుడు కనిపిస్తాడు. ఆ తర్వాత 1,00,000 యోజనాల దూరంలో చంద్రుడు ఉంటాడు అనమాట. అంటే మీకు ఏదన్నా నిజంగా సైన్స్ ఉందా వీటిల్లో స్క్రిప్చర్లో అనుకున్నప్పుడు ఒకసారి చదవండి. ఇప్పుడు అంతా అవైలబుల్. ఇదివరకు రోజుల్లో అంటే సగం మందికి 90% మందికి చదువు రాదు, చదువు వచ్చిన వాళ్ళు కూడా మార్చి చెప్తుంటారు కాబట్టి మనకి ప్రాబ్లం. ఇప్పుడు అంతా ఆన్లైన్ అవైలబుల్ ఉంది, ఒకసారి చదవండి సార్. అంటే మీరు ఏంటి సార్, మీరు నిన్న ఇది పెట్టారు కదా వెంకట్ చాగు ఉంటే ఆయన వీడియో చూసాను సార్, ఆయన డిస్పాషన్ చూసాను. ఎందుకంటే బికాస్ మీరు అంటారు కదా ఎంకరేజ్ చేయాలి, డిస్పాచ్ చూసాను. ఆఫ్ కోర్స్ యూనో ఏంటంటే మన అటామిక్ గా మన కమిటీ అందరూ తిట్టాడు, బట్ స్టిల్ మేబీ ఆయన చెప్పిన వాళ్ళు కట్టు ఉందేమో అని చెప్పి నేను డిస్పాచ్ చూసాను. అగైన్ నేను ఎప్పుడు ముస్లిం దొంగల కదా, ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు సీ కాన్సెప్ట్ లైక్ సర్చ్ అంటే చేసేటంటే చాలా వరకు ఏంటంటే మీకు సంస్కృతం రాదు, ఇలా వచ్చి చీరలు కొట్టేస్తా అని చెప్పి యాడ్ హోమ్స్ వాడాయన. ఒక పాయింట్ ఏంటంటే అస్త్ర ప్రమాణం గురించి చెప్పాడా అని చెప్పి ఒక పాయింట్ మాట్లాడతారు. అది అస్త్ర ప్రమాణం అంటే ఏంటి అంటే మేబీ నేను దాన్ని అష్ట ప్రమాణాలు అంటే ఇప్పుడు వీళ్ళ ఎపిస్టమాలజీ అని ఒక స్టడీ ఉంటుంది కదా. ఇప్పుడు అది ఇంగ్లీష్ వర్డ్ అనుకోండి, ఇట్స్ గ్రీక్ రూట్, లాటిన్ రూట్ ఉంటుంది. ఎపిస్టమాలజీ అంటే హౌ వి బిలీవ్ ఆర్ హౌ వి నో థింగ్స్. ఇప్పుడు ఏదైనా మీకు సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్న వర్డ్ ఉంది అనుకోండి, హౌ డు యు నో ఇట్ అనే క్వశ్చన్ ఉంది చూసారా, హౌ డు యు నో ఇట్ అనే క్వశ్చన్, దిస్ ఈస్ ఎపిస్టమాలజికల్ క్వశ్చన్ అన్నమాట. హౌ డు యు నో ఇట్ అనేది అంటే మీరు ఒక ఫ్యాక్ట్ చెప్పారు నాకు, అది ఫ్యాక్ట్ అంటే అది రాంగ్ ఫ్యాక్ట్ రైట్ ఫ్యాక్ట్ అనేది దాని క్వశ్చన్ అడిగితే తెలుస్తుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నది, ఎందుకు ఉదయిస్తున్నాడు అనిపిస్తుంది అంటే అది అక్కడ గోళంలా కనిపిస్తుంది, దాన్ని నేను సూర్యుడు అంటున్నాను. ఓకే. ప్లస్ నేను ఇక్కడ నుంచి ఉంటే ఇక్కడ నుంచి లెగిసి అటువైపుకి పడిపోతున్నట్టు కనిపిస్తున్నారు. సో ఇది ఉదయం, అది అస్తమయం అని నేను పేర్లు పెట్టాను వాటికి. దిస్ ఇస్ హౌ యూ ఎక్స్ప్లెయిన్ థింగ్స్. సో ఓకే. సో హౌ డు యూ నో థింగ్స్ అంటే దిస్ ఇస్ అబ్జర్వేషన్.
రైట్. సో ఈ ఎపిస్టమాలజికల్ మెజర్మెంట్స్ అంటే ఈ ప్రమాణాలు అంటే టైప్స్ ఆఫ్ ఎవిడెన్స్ లేదా వెయిట్స్ ఆఫ్ ఎవిడెన్స్ తీసుకున్నాం. నేను యాక్చువల్లీ ఒక వీడియో చేశాను అనమాట. ఎవిడెన్స్ వాటి అంటే వెస్టర్న్ ఫిలాసఫీ ఒకటి ఈస్టర్న్ ఫిలాసఫీలో ఉన్నప్పుడు మన దగ్గర ప్రమాణాల లిస్ట్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఏవేవి యాక్సెప్టబుల్ ఎవిడెన్సెస్, ఏవేవి అన్యాక్సెప్టబుల్ ఎవిడెన్సెస్ అనే లిస్ట్ ఉంటుంది. అంటే యాక్సెప్టబుల్ చెప్తే అన్యాక్సెప్టబుల్ తెలిసిపోయినట్టు అనమాట. యాక్సెప్టబుల్ లిస్ట్ లో కొన్ని ఉంటాయి అనమాట. ఈ అష్టప్రమాణాలు కరెక్ట్ గా లైన్ లో గుర్తులేవు కానీ ఒకటి చూసి చూసి గ్రహించేది, అనుభవించి గ్రహించేది, టేస్ట్ చేసి గ్రహించేది, ఇలాంటి సెన్సెస్ ఒకటే కాదు, దెర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ ఆల్సో అనమాట. అంటే ఇప్పుడు వాటిలో ఒకనొకటి ఏంటంటే గురువు గారు లేదా స్కాలర్స్ చెప్పినవి కూడా ప్రమాణం కిందకే తీసుకుంటారు అనమాట. అంటే ట్రూత్స్ లాగా, అంటే అబ్జర్వబుల్ ట్రూత్ లాగా, అంటే ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్ ట్రూత్స్ లాగా గురువు గారు ఏదైనా చెప్తే ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ట్రైంగ్ టు ప్రమోట్ ద వేదాస్ అన్నమాట. అంటే వేదాలు గురువుల నుంచి వస్తాయి కాబట్టి గురువు గారు ఇందులో ఉంది అంటే అది ఉంది అని ఫిక్స్ అయి తీరాలంతే. ఈ ప్రమాణాల లిస్ట్ లో ఒకానొక ప్రమాణం ఏంటి అంటే దీన్ని మనం ఇంగ్లీష్ లో అంటే ఇప్పుడు మోడర్న్ సైకాలజీలో ఏంటంటే అపీల్ టు అథారిటీ అనే ఒక ఫ్యాలసీ లాగా ట్రీట్ చేస్తాం. ఒక పెద్ద ఆయన చెప్పాడు కదా అని చెప్పి దాన్ని నమ్మేయకూడదు అని అంటాం. కాకపోతే ఈ అష్ట ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఒకనొకటి యూ హ్యావ్ టు బిలీవ్ సమ్వన్ నాలెడ్జబుల్ హూ సేస్. వాళ్ళు చెప్తే మూసుకుని నమ్మేయాలంతే. ఇవి అష్ట ప్రమాణాలు కాదు, 6 ప్రమాణాలు. వీటిని బుద్ధిజంలో ఆయతన అంటారనమాట. అంటే ఇప్పుడు మనం ఏవైతే 6 సెన్సెస్ అనుకుంటున్నామో ఈ 6 సెన్సెస్ని వరల్డ్లో ఫస్ట్ ప్రపోజ్ చేసింది మన ఇండియన్ ఫిలాసఫీ. ఓకే, దీన్ని 6 ప్రమాణాలు అంటారు. ఈ 6 ప్రమాణాలు ఏంటి అంటే కూడా ఇదిగోండి మన 5 సెన్సెస్, పంచేంద్రియాలు ప్లస్ ఈ 5 సెన్సెస్ తీసుకున్న ఇమాజినేషన్ని ప్రాసెస్ చేసే మెంటల్ ఎబిలిటీ, వీటిని కలిపి 6 ప్రమాణాలు. ఈ 6 ప్రమాణాలు మనం ఏది నమ్మినా ఏది చేసినా ఈ 6 ప్రమాణాల మీద బేస్ అయ్యి ఉండాలి అనేది మన హోల్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే అప్పుడు ఎవడికి తోచినట్టు వాడు స్టోరీస్, మూఢనమ్మకాలు, దేవుళ్ళు, దయ్యాలు, జంతువులు అన్నీ క్రియేట్ చేస్తుంటారు. కాబట్టి మన ఇండియన్ ఫిలాసఫీ ఈ 6 ప్రమాణాల్లో ఫిట్ కానేదాన్ని దేన్ని నమ్మకూడదు అని చెప్పి వీళ్ళు చెప్తే మళ్ళీ మన వాళ్ళు ఏం చేశారు, దీంట్లో ఇంకొక 2 ప్రమాణాలు ఎక్స్ట్రాగా యాడ్ చేసి అష్ట ప్రమాణాలు చేశారనమాట. ఏంటి అంటే పూజారి చెప్పినా నమ్మచ్చు, గురువు చెప్పినా నమ్మచ్చు. ఇక మన అష్ట ప్రమాణాల గురించి వస్తే ఈ ఆయతనాలో ఉన్న 6 ప్రమాణాలని కొంచెం మారుస్తూ ఇంకొన్ని ప్రమాణాలు యాడ్ చేశారనమాట. ఓకే, దీంట్లో ఈ ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం ఇలాంటివి కాకుండా అతి ముఖ్యమైన ప్రమాణం ఏది మన వైదిక విధానంలో ఏంటి అంటే శబ్ద అప్తవాక్య ప్రమాణం. దీని మీనింగ్ ఏంటంటే తాను నమ్మే ప్రమాణ గ్రంథంలో ఉన్నందువలన కానీ, తను విశ్వసించే వారెవరైనా చెప్పినందువలన కానీ అంగీకరించడం. ఓకే, అంటే బేసిక్గా నీకు నచ్చితే దేనైనా నమ్ము అని ఒక ఇది యాడ్ చేసుకున్నారు అక్కడ. సో ఇది ఒక్కటి చాలు. మిగతా 7 ప్రమాణాలు ఎంత గొప్పవైనా కూడా వాటిని పనికి రాకుండా చెత్తబొట్టులో పడేసి మనకు నచ్చింది మనం ఫాలో అవ్వడానికి ఇది ఒకటి చాలన్నమాట. సో మన పైత్యాన్ని పంచడం కోసం వీలుగా ఉండడానికి ఇలాంటి ప్రమాణాల్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసి మళ్ళీ అదే మూఢనమ్మకం, అదే చాదస్తం, అదే. సో అందుకే అనమాట అనేది. ఇప్పుడు మన పుస్తకాల్లో ఆర్ హిందూ పుస్తకాల్లో, వేదిక పుస్తకాల్లో మంచి మాటలు లేవా అంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ దాంట్లో వాళ్ళ అవసరం కోసం ఇలాంటివి కొన్ని యాడ్ చేసి మొత్తాన్ని భ్రష్టు పట్టించారనమాట. ఓకే, అది ఫ్రెండ్స్, ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ దీస్ పాయింట్స్. ఇలాంటి కమెంటరీ కనుక మీకు నచ్చితే నాకు చెప్పండి. ఐ విల్ డూ మోర్ ఆఫ్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.